హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గణేష్ రావుల. ఇప్పుడు వచ్చేసి మనం గాయలపల్లి రైల్వే స్టేషన్ నుంచి చిలమ రైల్వే స్టేషన్ వరకు ఈ వీడియోలో చూద్దాము డబులింగ్ అప్డేట్స్ ఎలా జరిగాయని. ప్రజెంట్ అయితే మనం గాయలపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి మనకి ల్యాండ్ లెవెలింగ్స్ వర్క్స్ జరిగాయి. గాయలపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత నుంచి మనకి ఘాట్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ వీడియోలో చిలమే ఓల్డ్ రైల్వే టన్నల్ చూపిస్తాను. ఆ చిలమే రైల్వే టన్నల్ వచ్చేసి మనకి చిలమే రైల్వే స్టేషన్ ముందర ఉంటుందన్నమాట. చూడండి, మనకి గజల్పల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఇంతకుముందు మనకి ఇక్కడ గూడ్స్ ట్రైన్ అనేది ఒకటి పట్టాలు తప్పిందనమాట. దానికి సంబంధించిన బోగీలు కొన్ని ఇక్కడే ఉంటాయి. చూడండి, ఇక్కడైతే ల్యాండ్ లెవెలింగ్ వర్క్స్ ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదు. ఇది ఇంతకుముందు జరిగింది కదా, దానికి సంబంధించిన గూడ్స్ ట్రైన్ యొక్క బోగీలు అనమాట. ఇక్కడ నుంచి మనకి ల్యాండ్ లెవెలింగ్ వర్క్స్ అయితే ఏమీ జరగలేదు. మనకి ప్రజెంట్ వచ్చేసి చిలమే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న చిలమే టన్నెల్ వచ్చేసి 400 to 500 మీటర్స్ లెంత్ ఉంటుందన్నమాట. అక్కడ ఇంకొక టన్నెల్కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. మేబీ నాకు తెలిసిన కాడికి అయితే ఆ టన్నెల్ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాతనే మనకి ఇక్కడ ల్యాండ్ లెవెలింగ్ వర్క్స్ చేస్తారని అనుకుంటున్నాను. చూడాలి. ఇంకా ఎవరైతే మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళు ఈ రూట్లో కానీ వచ్చారు అంటే అది రైనీ సీజన్లో ఎక్కడ లేని మంచి వ్యూస్ దొరుకుతాయి అన్నమాట. చూడండి, మీరే ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఎంజాయ్ ద వ్యూ. చూస్తున్నారు కదా, మనం ఆల్రెడీ ఘాట్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఇంకా గజల్పల్లి ఊరే అనమాట. కానీ ఇంతసేపు కొంచెం ఫారెస్ట్ టైప్లో వస్తుంది. తర్వాత అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా మౌంటైన్స్, మనం వాటిలో నుంచే వెళ్తామన్నమాట. ఈ రూట్లో మంచి నేచర్ లవర్స్ ఈ రూట్ని అయితే మిస్ అవ్వద్దని చెప్తాను రైనీ సీజన్లో, ఎందుకంటే ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఇది వచ్చేసి చెలిమ టన్నల్ అనమాట. ఇది వచ్చేసి చెలిమ రైల్వే స్టేషన్ ముందర ఉంటుంది మనకి. దీని స్పాన్ వచ్చేసి 400 to 500 మీటర్స్లోనే ఉంటుంది, ఎక్కువ డిస్టెన్స్ ఉండదు. చిన్న టన్నల్ అనమాట. దీని తర్వాత మనకి పెద్ద టన్నల్ ఉంటుంది. ప్రజెంట్ అయితే రెండింటి దగ్గర వర్క్స్ జరుగుతున్నాయి, కానీ ఈ టన్నల్ దగ్గర జరుగుతున్న వర్క్ అయితే కవర్ చేయలేకపోయాను. దీని తర్వాత స్టేషన్ వస్తుందన్నమాట, అక్కడ చూపించాను. కానీ టన్నల్ పక్కన జరుగుతున్న వర్క్ అయితే చూపించలేకపోతున్నాను. చూడండి, ఇక్కడ మనకి ల్యాండ్ లెవెలింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ పక్కన వచ్చేసి నెక్స్ట్ మనము చిలమే రైల్వే స్టేషన్లోకి వెళ్తాము.
రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ మనకి ఎటువంటి ప్యాసింజర్ యాక్టివిటీస్ ఉండవు. ఇది వచ్చేసి రైల్వే యాక్టివిటీస్కి సంబంధించి మాత్రమే యూస్ చేస్తారు ఈ రైల్వే స్టేషన్ని. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఊరు లేదు. మనకి టనల్స్ మధ్యలో ఈ యొక్క స్టేషన్ ఉంటుంది. రైల్వేకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. వర్కర్స్ అలా ఎక్కడం దిగడం ఇక్కడే జరిగేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ @Ganesh Traveler.